ప్రయాణం అనేది కొనసాగించడం అనేది జరిగింది. ఇక్కడ చూడగానే అవాక్కయిపోయాం. ఎందుకంటే దగ్గర దగ్గరగా 3000-4000 మంది ఆల్రెడీ లైన్‌లో ఉన్నారు. మాకసలు టికెట్లు దొరుకుతాయా? దొరకవా? అనేది కూడా ఒక సామంజస్యమే. గానీ ఏదో విధంగా టికెట్లు సంపాదించిన తర్వాత ఆ క్యూ లైన్‌లో దగ్గర దగ్గర గంట, 2 గంటలు నిలబడిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం చూసినట్లయితే ఇంకో క్యూ లైన్ ఉంటుంది. బోట్‌లో ప్రయాణం చేయడానికి. సో, వీళ్ళందరూ కూడా బోట్‌లో ప్రయాణం చేయడానికి వెయిట్ చేస్తున్న వాళ్ళే. సో, మేము కూడా వాళ్ళతో పాటు వెయిట్ చేసి మళ్ళీ మా టర్న్ వచ్చిన తర్వాత ఇక్కడ పోలీస్ సిబ్బంది, అదేవిధంగా ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నారు. రూ. 40 అనేది చార్జ్ చేస్తున్నారు. తీరాన్ని నుంచి ఇంకో తీరానికి తీసుకెళ్ళడానికి. సో, వీళ్ళందరూ కూడా సందర్శకులే. సో, ఒక్కొక్క బ్యాచ్ వైస్‌గా వీళ్ళు పంపిస్తున్నారు. దగ్గర దగ్గర ఒక 1000 మెంబర్స్, 500 మెంబర్స్‌ని ఒకసారి పంపించిన తర్వాత, మళ్ళీ అక్కడ స్టాప్ చేసిన తర్వాత చక్కగా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. సో, ఈ విధంగా బోట్స్ మీరు చూడొచ్చు. ఈ బోట్స్ అనేవి ప్రయాణికులకి తీసుకువెళ్ళడానికి, అదేవిధంగా తీసుకొని రావడానికి అక్కడి నుంచి చక్కగా ఏర్పాట్లనేవి వాళ్ళు చేశారు. సో, ఈ బోట్‌లో సుమారుగా ప్రతిసారి 200-300 మంది ప్రయాణిస్తున్నారు. సో, మాకు గూడా ఈ టికెట్ కొనుక్కున్న తర్వాత మేము గూడా ప్రయాణించడం అనేది జరిగింది. మీరు చూడొచ్చు చాలామంది మాతో పాటు ప్రయాణిస్తున్నారు. అదేవిధంగా పక్కన షిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కమర్షియల్ షిప్స్. బక్షీ పోర్ట్ పక్కనున్న బక్షీ పోర్ట్ నుంచి ఇవి కమర్షియల్ పోర్ట్స్‌లో ఈ షిప్స్ కమర్షియల్ షిప్స్ అంటారు వీళ్ళని. సో, కంట్రీస్ టు కంట్రీ గూడ్స్‌తో డీల్ చేస్తుంటాయి. సో, ఈ షిప్స్ అనేవి మనకి సేఫ్టీ గూడా ఉన్నాయి. ఎందుకంటే లైఫ్ జాకెట్స్ ఇవన్నీ గూడా అందులో కంపల్సరీగా పెట్టి ఉంచారు. సో, చాలా ఆహ్లాదకరంగా జరిగింది. అదేవిధంగా బోట్ సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు సుమారుగా ప్రతిరోజు 10-15 టైమ్స్ షిప్పింగ్ అనేది చేస్తున్నారట. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని రావడం, అదేవిధంగా మళ్ళీ ప్రయాణికులను తీసుకొని వెళ్ళడం. సో, బోట్స్ చూడండి ఎంత బాగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఫ్యామిలీస్‌తో ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరిగింది. సో, తీరానికి వచ్చిన తర్వాత సో, ఇక్కడ చూసినట్టయితే చాలా చక్కటి వాతావరణం, చక్కటి గాలి, అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఎన్నో కమర్షియల్ బోట్స్, షిప్స్ అనేవి మనం చూస్తున్నాం. సో, అదేవిధంగా వాతావరణం గూడా ఎంతో ప్లెజెంట్‌గా ఉంది. సో, చుట్టుపక్కల చూస్తే నిశ్శబ్దమైన ఒక వాతావరణం, చక్కటి గాలి, వాతావరణం, అదేవిధంగా ప్రకృతిని ఆహ్లాదించడానికి చాలా బావుంటది. అదేవిధంగా పోలీస్ సిబ్బంది గూడా చాలా చక్కగా పనిచేసి ప్రతి ఒక్కరిని ఒక క్రమ ప్రకారంగా ప్రతి ఒక్కరికి పంపించడం అనేది జరిగింది. చాలా ఆశ్చర్యంగా వాళ్ళందరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముందుకు కొనసాగాం. అదే విధంగా నడుచుకొని వస్తుంటే మనకు చాలామంది పోలీస్ సిబ్బందిని అడిగాం. ఎన్ని రోజుల నుంచి అవుతుంది ఏంటంటే 4-5 డేస్ వరకు అవుతుంది అని చెప్పారు. సో, అదేవిధంగా ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనం చూసినట్టయితే అమ్మవారికి చాలా మంచి దర్శనం అనేది మాకు జరిగింది. సో, అమ్మవారికి కూరగాయలతో మొత్తం అభిషేకం అనేది చేశారు. అదేవిధంగా అలంకరించారు. చక్కటి దర్శనం అనేది మాకు లభించింది. దర్శనం చేసుకోవడానికి చాలామంది సుమారుగా 2000-3000 మంది దగ్గర దగ్గర 5-6 వేల మంది ప్రతిరోజు దర్శనం చేసుకుంటున్నారని అక్కడ అడిగిన వాళ్ళు చెప్తున్నారు. సో, ఈ విధంగా మనం చూసినట్టయితే మొత్తం అందరూ కూడా చాలామంది వచ్చి ఇక్కడ దర్శనం చక్కగా అమ్మవారిని చేసుకుంటున్నారు. ఇక్కడున్న ధ్వజస్తంభం దగ్గర మన కోరికలు ఏమైనా ఉన్నట్టే మనం కోరుకొని దీపం అది వెలిగించి అక్కడ ప్రార్థించవచ్చు. సో, చక్కగా ప్రతి ఒక్కళ్ళు తన మనసులో ఉన్నది ఏమైతే కోరికలు ఉన్నాయో తల్లిని చక్కగా ఆలోకించి కోరుకోవడం అనేది జరుగుతుంది. సో, మొత్తం పూజలు అన్నీ అయిపోయిన తర్వాత ప్రసాదం గూడా అక్కడి నుంచి ఇవ్వడం జరిగింది. సో, ఎంతో బాగా దర్శనం అనేది జరిగింది. సాగరదుర్గ అమ్మవారిది. మళ్ళీ తిరుగు ప్రయాణం. ఆటోలనేవి అక్కడ వ్యవస్థ అనేది ఏర్పాటు చేశారు. సో, ఆటోల్లో మీరు వెళ్ళి మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. మళ్ళీ సేమ్ ఏదైతే డెస్టినేషన్ ఉన్నదో అక్కడ తీసుకొచ్చి వాళ్ళు విడిచిపెడతారు. నడుచుకొని మళ్ళీ అక్కడికొచ్చినట్టయితే మళ్ళీ మీరు అక్కడి నుంచి తిరుగు ప్రయాణం బోట్ నుంచి చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసినట్టయితే చాలామంది ఆగి ఫోటోలు చాలా తీసుకుంటున్నారు. మేము గూడా కొన్ని ఫోటోస్ అనేవి ఇక్కడ తీసుకున్నాం. చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు, పెద్దలు అందరూ కూడా చక్కగా మమేకమై చక్కగా ఫోటోలన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు. సో, మళ్ళీ బోట్‌లో ప్రయాణం చక్కగా మనకి దగ్గర దగ్గర 5-10 మినిట్స్, 15 మినిట్స్ వరకు ఆ తీరాన్ని నుంచి ఈ తీరాన్ని వరకు బోట్స్ అనేది మనకు తీసుకొనొస్తుంది. ఆ జర్నీ చూస్తే చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. అదేవిధంగా డాల్ఫిన్ నోస్ మీరు చూడొచ్చు ఏ విధంగా అయితే పాస్ ఉందో. కమర్షియల్ షిప్స్ ఇటుపక్క మీరు చూడొచ్చు. పెద్ద షిప్స్ గూడా టెర్మినల్ షిప్స్. ఈ షిప్స్ అన్నీ గూడా ఒక దేశం నుంచి వేరే దేశానికి
వెళ్తుంటాయి గూడ్స్‌ని తీసుకొని. సో, చాలా మంచి ఒక గవర్నమెంట్ నుంచి వ్యవస్థ అనేది జరిగింది. చాలామంది పిల్లలు, పెద్దలు అందరూ గూడా చక్కగా ఎంజాయ్ చేశారు. సో, ఈ వెకేషన్స్‌కి మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? కామెంట్ చేసి చెప్పండి. సో, మేమైతే మా ప్రయాణాన్ని కొనసాగించాం. సో, ఈ విధంగా ఇక్కడ పోలీస్ సిబ్బంది వాళ్ళందరూ గూడా చాలా జాగ్రత్తగా ఒక్కొక్కరిని రద్దీ కాకుండా జాగ్రత్త చూసుకుంటున్నారు. బయట చూసుకొచ్చినట్టయితే అవాక్కయ్యాం నిజంగా. ఎందుకంటే సుమారుగా 6,000 మంది దగ్గర దగ్గర వెయిట్ చేస్తున్నారక్కడ బోట్‌లోని లోపలికి వెళ్ళడానికి. కానీ వీళ్ళందరికీ ఎప్పుడు దర్శనం అవుతుందో, బోట్‌లో ఎప్పుడెళ్తారో అదైతే ఒక క్వెషన్ మార్క్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాకే దగ్గర దగ్గర 4-5 అవర్స్ మొత్తం కవర్ చేయడానికి పట్టింది. మరి ఇప్పుడు చూసినట్టయితే ఇంకా ఎక్కువ రద్దీ ఉంది. సుమారుగా 6,000 మంది. మీరు చూడొచ్చు లైన్ అనేది ఎక్కడి వరకు వెళ్ళిపోతుందో. అదేవిధంగా వెహికల్స్ కూడా మీరు చూడవచ్చు ఏ విధంగా పార్క్ చేసి ఉన్నాయో. గవర్నమెంట్ కొంతమంది సిబ్బందులు వాళ్ళందరూ కూడా టెంట్స్, అదేవిధంగా వాటర్ సప్లై తాగడానికి డ్రింకింగ్ వాటర్ గానీ, మజ్జిగ గానీ, ఎందుకంటే ఎండలో అందరికీ కూడా డీహైడ్రేషన్ అయ్యే ప్రాబ్లమ్ ఉంటుంది కాబట్టి చక్కగా ఏర్పాట్లనేవి చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చెక్ చేసి జాగ్రత్తగా ఇక్కడి నుంచి పంపిస్తున్నారు. పోలీస్ సిబ్బంది కూడా అందరికీ చాలా బాగా కోఆపరేట్ చేశారు. సో, ఇవన్నీ కూడా చక్కటిగా ఒక దర్శనం అనేది మేము కొనసాగించాం. ఇదో నైస్ ట్రిప్‌గా మాకు మిగిలిపోతుంది. సో, ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేసే ఉంటారనేసి ఈ వీడియోని చూసినందుకు మీ అందరికీ అభిమానిస్తూ, నమస్కరిస్తూ ధన్యవాదాలు. సో, ఈ ట్రిప్ అనేది ఆహ్లాదంగా చాలా ఎంజాయబుల్‌గా జరిగింది. అదేవిధంగా అమ్మవారి దర్శనం, సాగర దుర్గా వారి దర్శనం, అదేవిధంగా వెంకట స్వామి వారి దర్శనం గూడా ఎంతో చక్కగా జరిగింది. ఈ చక్కటి వాతావరణం చాలా బాగా కొనసాగించినందుకు, మీరందరూ వీక్షించినందుకు నాకు ధన్యవాదాలు.